పేద విద్యార్థులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ హాస్టళ్లలో చేరి ఉన్నత చదువులు చదవాలని రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో బడికి పోదాం రండి అని స్కూల్ విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 6000 గురుకుల పాఠశాలలున్నాయని, పాఠశాలలకు వెళ్ళని విద్యార్థులను గుర్తించి పాఠశాలలో చేర్పించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాల గురుకులంలో చదువుకున్న వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ చదివి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని తెలిపారు. తాను కూడా చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలు చదివే ఈ రోజు ఎంపీ అయ్యానని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 6000 హాస్టళ్లలో 6 లక్షల మంది చదువుకుంటున్నారని అన్నారు. హాస్టళ్లలో చేర్పించాలి, ఇంకా చదువుకునే స్తోమత లేనటువంటి వాళ్ళందరినీ హాస్టళ్లలో చేర్పించాలి, గురుకులాల్లో చేర్పించాలని, అందుకే వాడలో తిరిగి పేద పిల్లలు ఎక్కడ ఉన్నారో గుర్తించి వాళ్ళని తీసుకుపోయి హాస్టళ్లలో గురుకులాలలో చేర్పించాలి. గ్రామాలలో చదివించే స్తోమత కొద్దిగా స్తోమత ఉన్న వాళ్ళని గ్రామాలలో చదివించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. బీసీ సంఘాలు, బీసీ నాయకులు, కుల సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా చొరవ తీసుకోవాలి. రాష్ట్రంలో 2500 తెలంగాణలో ఉన్నాయి. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి 6000 హాస్టళ్ళు ఉన్నాయి. 6 లక్షల మంది అలా చదువుకుంటున్నారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, పీజీ వరకు హాస్టల్లో సౌకర్యం ఉంది. ఉచిత భోజనం సౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా గురుకులాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి 1500 ఉన్నాయి. దాదాపు 12 లక్షల మంది అలా చదువుకుంటారు. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు గురుకుల సిస్టంలో ఉన్నాయి. అలా చదివిన వాళ్ళందరూ కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. మీ పిల్లలను చదివిస్తే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, చదువుకున్న వాళ్ళందరూ పైకి వచ్చారు. నేను చదువుకున్నా కాబట్టి ఈరోజు పార్లమెంట్ దాకా పోయినా. మా అన్న చదువుకోలేదు, వ్యవసాయం చేస్తున్నాడు. కాబట్టి మీ పిల్లలు చదువుకుంటే రేపు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, ఆఫీసర్లు అవుతారు, మినిస్టర్లు అవుతారు, చీఫ్ మినిస్టర్లు అవుతారు, ప్రధానమంత్రి కూడా అవుతారు ఈ భారతదేశంలో. కాబట్టి మీ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు పేద పిల్లలను చదివించాలి. ముఖ్యంగా ఆడపిల్లలను మరీ చదివించాలి. ఇప్పుడు రేపు మగ పిల్లల మీద శ్రద్ధ పెడతలేరు. ఆడపిల్లలు బాగా చదువుతున్నారు, వాళ్ళని మరింత ప్రోత్సహించాలి. ఆడపిల్లలకు ప్రత్యేక హాస్టళ్ళు, ప్రత్యేక గురుకులాలు పెట్టించడం, ఇంకా ప్రభుత్వంతో పోరాడు అన్నిట్లో పెట్టిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు